ఉప ఎన్నికకు సర్వం సిద్ధమవుతుంది. పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. మరి జూబ్లీహిల్స్ ప్రజల పల్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ బై ఎలక్షన్స్ని అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నాయని చెప్పాలి. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఎవరైతే తీసుకువెళ్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ యాదవ్కి ఇస్తే జూబ్లీహిల్స్ నుంచి ఆయన గెలిచే కాంగ్రెస్ నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి మన నవీన్ యాదవ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. మేము అనుకుంటున్నాము నవీన్ యాదవ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మాగంటి గోపీనాథ్ నవీన్ అన్న వస్తే బాగుంటుంది. నవీన్ యాదవ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇక్కడ మొత్తం తిరిగేటైనా ఆయన్నే. ఇక్కడ ఇప్పుడు ఏమి అవసరం ఉన్నా వచ్చేస్తాడు ఆయన ఎనీ టైం. ఇక్కడ నవీన్ యాదవ్ వస్తేనే బాగుంటుంది అన్న. మేము ఈయన అంటలేము ఆయన అంటలేము, ఎవరు వచ్చినా బాగుంటే చాలు. మాకు మంచి చేస్తే చాలు. డెవలప్మెంట్ చేయాలంటే సీఎం రెడ్డి రావాలి. మాగంటి గోపీనాథ్ కూడా ఈ సీఎం రెడ్డి గోపీనాథ్ దగ్గరనే ఉండే అప్పుడు మాత్రం చాలా బాగున్నది. మాకు రోడ్లు వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, ఇండ్లలో నీళ్ళు వస్తే డబ్బులు ఇచ్చిండు, అన్ని విధాలా బాగానే ఉండే ఆయన ఉన్నప్పుడు, ఎవరు గోపీనాథ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ సీఎం రెడ్డి మళ్ళీ వేరే పార్టీలో మారిండు కదా, ఇక మరి అది ఎట్లుంటుందేమో అది చెప్పలేము. సీఎం రెడ్డి వస్తే బాగుంటుంది. ఎవరు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు చేస్తుంది బీద ప్రజలు. ఇది మొత్తం స్లమ్ జూబ్లీహిల్స్లో అయితే ఈ లాస్ట్ స్టార్టింగ్ పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంటే చేసింది. వేరే గవర్నమెంట్ వచ్చి నాంబడితే తూతూ మంత్రంగా చేసినా కానీ ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక లక్షలు శాంక్షన్ అని, రోడ్లు శాంక్షన్, అన్ని శాంక్షన్ అని అయితే తొందరలో పనులు. సీఎం రెడ్డి వస్తేనే బాగుంటుంది. నవీన్ యాదవ్ వస్తే బాగుంటుంది. స్థానిక లీడరు, అందరికీ పరిచయమైనవాడు, పేద సాదా బీదోళ్ళకి అందరికీ అన్ని చేసేటోడు. నవీన్ యాదవే 100% అనేది కొంచెం ఆలోచన అయితే కరెక్ట్గా ఉంది సార్. ఆయన ఇప్పుడు జనంలో మంచిగా ఉన్నాడు, ఆయనకు పేరు ఉన్నది. మనకు ఆయనకు కనుక సీట్ ఇస్తే ఆయనే గెలుస్తాడు అనేది 100% అనిపిస్తుంది సార్. నవీన్ యాదవ్ గారు అందరూ ఇక్కడ ఏగర్లే వెయిట్ చేస్తున్నా, ఆయన నేమ్ ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుందా అని. నవీన్ అన్న ఎందుకు? నవీన్ ఆయన మంచిగా ఉంటాడు కాబట్టి ఆయన రావాలి. నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నవీన్ అన్న టీఆర్ఎస్ అనిపిస్తుంది నాకు. అదే చాలా మంచి చేసిండు ఆయన, నిజంగా చాలా అంటే చాలా మంచిగా అంటే మంచిగా చేసింది ఆయన. నవీన్ యాదవ్ రావాలి ఇక్కడ. నవీన్ యాదవ్కే. ఎందుకని? అంటే 3 సార్లు వచ్చింది కానీ సీట్ ఆయన గెలలేదు. ఇప్పుడు గెలవాలని దేవుడిని భగవంతుని కోరుకుంటున్నాను నేను. అన్నీ ఎవరు వచ్చినాక లోకల్ ఉండేటోళ్ళు కావాలి. ఇక్కడ ఉన్నది లోకల్గా ఉండేది నవీన్ యాదవ్. ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చి నిలబడే గంట బదులు ఇక్కడ తెలిసిన వ్యక్తి, లోకల్గా ఉండే వ్యక్తి, అందరినీ గుర్తుపట్టే వ్యక్తి, సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి కావాలని ఎవరైనా కోరుకుంటారు. లీడింగ్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ నుంచి నవీన్ వస్తేనే బెటర్. నవీన్ యాదవ్ వస్తాడు. నవీన్ అన్న వస్తేనే బాగుంటుంది. మాగంటి అనే వ్యక్తి మనకి బాగా చేసిండు, మా ఏరియాకి గుడ్ వ్యక్తి. అయితే ఆయన భార్యకి కానీ వాళ్ళ తమ్మునికి కానీ ఇవ్వడం ఉత్తమమైన పని. ప్రజెంట్ బై ఎలక్షన్ వచ్చేసరికి నవీన్ యాదవ్ పేరు మంచిగా అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పటికీ కూడా మిగతా పేర్లు కూడా చాలా ఉన్నాయి. కాంపిటీషన్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ నవీన్కి ఇంకా ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఏరియాలో వాళ్ళు కూడా ఫేమసే కదా, వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళు కూడా మంచి చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నవీన్ యాదవ్ పిలిస్తే పలుకుతాడు, బికాస్ దగ్గర ఉన్నారు. అండ్ కొన్ని ఈక్వేషన్స్ చూసుకుంటే ఏమవుతుందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ అలా 2 అయింది, T1 అయింది, RS అయింది. అలా ఉన్న పార్ట్స్లోనే ముక్కలు అయిపోతున్నప్పుడు సో ఎటు చూసినా కానీ నవీన్ యాదవ్కి కొంచెం గుడ్ విల్ ఉంది. యంగ్స్టర్ పిలవగానే పలుకుతాడు, కనిపిస్తుంది కదా. మనం 2 అడుగులు వేస్తే అక్కడ కనిపిస్తాడు. మార్నింగ్ వాకింగ్కి వెళ్తాడు, ఎట్లున్నావు అంటాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు.